అంతా ఎంతమంది క్రౌడ్ ఉన్నారు గ్రాండ్ ప్యాలెస్ చుట్టూ. మైసూర్ ప్యాలెస్ కన్నా ఎక్కువ మంది జనాలున్నారు. చైనా వాళ్ళు కూడా ఏడికే థాయిలాండ్కి వచ్చున్నారా. మాకు ఇప్పుడే వాడే వచ్చి మాట్లాడిచ్చాడు, ఇలా వెళ్తున్నారా అని అడిగాడు. ఒకడే వచ్చాడంట, లక్కీగా గైడ్ మాతో దొరికాడు. వాట్స్ దిస్ ప్లేస్? This is the Wat Pho. Wat Pho. Nice to meet you. Nice to meet you too. Thank you so much. Thank you. Thank you. Nice to meet you. Hello guys. Hi guys. Good morning. Happy New Year. Happy New 2024 from Thailand. Okay. ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? Bangkok. ఎక్కడ నుండి? Pattaya to పటాయా నుండి Bangkok. బ్యాంకాక్ వెళ్తున్నాం. పటాయాలో 3 days అయిపోయింది. ఇంకా నెక్స్ట్ 2 days బ్యాంకాక్. Okay. బ్యాంకాక్ వెళ్ళి డైరెక్ట్ ఈరోజు అంతా ఫుల్ బిజీ స్కెడ్యూల్. ఈరోజు వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ మాల్కి కూడా వెళ్తున్నాం, ఐకాన్సియం. పెద్ద పెద్ద నెక్స్ట్ లెవెల్ బ్రాండ్స్ ఉంటాయి. సో సీ యూ ఇన్ ద బ్యాంకాక్. అబ్బా ఏందంతా వైట్ ఇంటీరియర్. 9th ఫ్లోర్ మంది. యా యా యా. ఇండియన్ రెస్టారెంట్లో పెడతాను. బ్యాంకాక్ చాలా ప్లేస్ ఉన్నాయి తిరగడానికి ఇక్కడ. ఇప్పుడు డైరెక్ట్ ఆ గ్రాండ్ ప్యాలెస్కి వెళ్తున్నాం ఫస్ట్. దాని తర్వాత వాట్ పాహో, దాని తర్వాత నైట్ డిన్నర్ క్రూజ్, అండ్ దాని తర్వాత ఐకాన్సియం మాల్లో షాపింగ్. ఫుల్ బిజీ స్కెడ్యూల్, నో స్లీప్. వెళ్దాం ఇంకా వేసి. ఇంకా 4 రోజుల నుంచి ఆడ తింటానమ్మా. Madras Darbar. ద ఓన్లీ హోటల్ ఇన్ బ్యాంకాక్. సూపర్ గా ఉంది టేస్ట్. Super. వేరే చోట రిస్క్ చేసి ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళినాం, మహారాజా అని చెప్పి. వాకింగ్ స్ట్రీట్ పక్కనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో దానికి వెళ్ళొద్దండి. ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. చా మహారాజా కదా అది. ఆ మహారాజా హోటల్కి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దండి. మద్రాస్ దర్బార్ ద బెస్ట్. పటాయాలో అయినా ఇప్పుడు బ్యాంకాక్లో వెళ్తున్నాము అదే హోటల్కి, మద్రాస్ దర్బార్. లాస్ట్ 3 days అదే ఫుడ్. ఇప్పుడు బ్యాంకాక్ వచ్చినాం. బ్యాంకాక్లో కూడా వాళ్ళు విజిటింగ్ కార్డ్ తీసుకొని మరి ఇక్కడ ఈ హోటల్ ఎత్తుక్కుంటూ వెళ్తాను ఇప్పుడు మద్రాస్ దర్బార్కి. ఇక్కడ కూడా ఎలా ఉందో చూసి చెప్తా. సో థాయిలాండ్కి వస్తే ఓన్లీ మద్రాస్ దర్బార్ వాళ్ళు ఫుడ్ డెలివరీ కూడా చేస్తారు మీ హోటల్కి. సో చూజ్ ఓన్లీ మద్రాస్ దర్బార్ ఫుడ్. బాయ్. మద్రాస్ దర్బార్ ఇండియన్ రెస్టారెంట్. చెట్టినాడు చికెన్ 65 మస్ట్ ట్రై. ఎగ్ బిర్యానీ, గార్లిక్ నాన్, చికెన్ మొగలై. ఇక మొదలెడదామా? ఇప్పుడు చెప్పు. Hi friends. ఎక్కడికి వెళ్తానమ్మా? గ్రాండ్ ప్యాలెస్. Grand Palace. ఫస్ట్ లొకేషన్ బ్యాంకాక్లో. First location Bangkok. ఒక రివర్ ఉంటుంది. ఆ రివర్లోనే అన్ని సైట్ సీయింగ్ సెట్ చేశారు, భలే సెట్ చేశారు బ్యాంకాక్లో. ఆ రివర్ ఫ్లోలోనే అన్నీ ఉంటాయి. దాని పక్క పక్కనే బుద్ధ టెంపుల్స్ ఉంటాయి బ్యాంకాక్లో. ప్యాలెస్ పక్క పక్కనే అన్ని లొకేషన్స్. ఇప్పుడు ఈరోజు జనవరి 1 కదా, అదే మన ఊర్లో ఉంటే గుడికి వెళ్తాము, మన ఊర్లో ఉంటే మన టెంపుల్కి వెళ్తాము. ఇక్కడ ఉన్నాం కాబట్టి బుద్ధ టెంపుల్కి వెళ్తాము. అట్టే గ్రాండ్ ప్యాలెస్ పక్కనే వాట్ పో అని చెప్పి బుద్ధుడు టెంపుల్. ఓకే. Today only good job, only too many people, this many traffic. Oh, that's only go problem. Traffic. All traffic go no. All tourists go in way. Grand Palace. No, I go long way. No, go right. No go. Everywhere I go, Stuck. right. Yeah. No good. You know traffic. Okay. Go long way. You see everywhere many no go. Okay. Too much traffic. Too many Indians? Yeah, many India no go. Only me go for work everywhere, no problem India. Okay. India everywhere, no problem. And go money cheap. Okay. No problem. Only you share, no problem, share.
one drive, no good. Go for this. ఆల్రెడీ Long స్లీప్ way, అయిద్దరు far, no problem. గ్రాండ్ ప్యాలెస్. అంతా ఎంతమంది క్రౌడ్ ఉన్నారు గ్రాండ్ ప్యాలెస్ చుట్టూ. మైసూర్ ప్యాలెస్ కన్నా ఎక్కువ మంది జనాలున్నారు. చైనా వాళ్ళు కూడా ఏడికే థాయిలాండ్కి వచ్చున్నారా. ఆ జనాలు చూస్తే భయంగా ఉంది. సో డైరెక్ట్ ఆ బుద్ధుడు టెంపుల్కి వెళ్ళిపోదాం. వాటు ఆ గ్రాండ్ ప్యాలెస్ చుట్టూ ఎట్టున్నారు తెలుసా, పెద్ద ఆర్మీని తీసుకొని వచ్చినట్టు ఉన్నారు. చుట్టూరు బిల్డింగ్ చుట్టూరు. ఇదే గ్రాండ్ ప్యాలెస్. గ్రాండ్ ప్యాలెస్. సో క్రౌడ్ని చూసి దడుచుకున్నాం. మా దగ్గర టైం కూడా లేదు. డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళిపోదాం. వాట్స్ యువర్ నేమ్? My name is Washirawit. Yeah, where are you from? I come from in Thailand. ఓకే, మాకు ఇప్పుడే కలిసాడు. వాడే వచ్చి మాట్లాడిచ్చాడు. I go to the Wat Phra Kaew. యా, ఐఎమ్ ఆల్సో గోయింగ్ దేర్. Yes. మాకు ఇప్పుడే వాడే వచ్చి మాట్లాడిచ్చాడు. ఇలా వెళ్తున్నారా అని అడిగాడు. ఒకడే వచ్చాడంట. లక్కీగా గైడ్ మాతో దొరికాడు. అక్కడక్కడ సెట్ చేసేసా. సో వాడిని తీసుకొని మేము కూడా వెళ్ళిపోతున్నాం. మాకేం తెలియదు కదా, వీడు గైడ్ చేస్తాడు. వీడి దగ్గర ట్రాన్స్లేటర్ ఉంది. మొత్తం వాడికి ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నా, వాడు థాయిలాండ్లో రిప్లై ఇస్తున్నాడు. లెట్స్ గో, లెట్స్ గో. Let's go. వాట్స్ దిస్ ప్లేస్? This is the Wat Pho. Wat Pho. Oh, too much crowd. Thai is free. Oh, Thai is free. Per person 300 పడింది. 300 bahts. థాయికి అయితే ఫ్రీ అంట. నాన్ థాయ్ రెసిడెంట్స్ ఇట్స్ 300 per person. కరెక్ట్? Please take off your shoes. Let's go, let's go. No time. Let's go. These people are free. Foreigners pay money. Yes, yes. This is the entry. Wow. Entry. 네, 가방 잘 조심하세요. 네, ఫుల్ క్రౌడ్ ఉన్నారు. అంత పెద్ద లైన్ ఉంది. You want drink? Were you so good? This is a whale. Okay. ఇన్ఫ్రాస్ట్రక్చర్ భలే ఉన్నా, అంత కూస్గా సెటప్. యా యా. బ్రో వాడు మన ముగ్గురు ఫోటో తీసాడు. విరాడు పిల్లడు. ఏమంటున్నాడు చెప్పు. ఆహా, పైన బుద్ధుడు రూఫ్ తగులుతాను అటు సైడ్. వావ్. వీడికి అంతా కొద్దిగా ఇంగ్లీష్ వచ్చి కాబట్టి సరిపోయింది. ఈ ట్రాన్స్లేటర్తో వీడికి కమ్యూనికేట్ చేస్తాను. బాగా దొరికాడు. ఏం చేయాలా? యాడికి బ్యాంకాక్ అంతా మొత్తం పెట్టినేద్దాం. దీన్ని కిడ్నాప్ చేస్తామని చేస్తారు థాయిలాండ్ పోలీసు వాళ్ళు.
వాడు పిచ్చుకోవచ్చు. అవును, వాడు ఒప్పుకునేది ఏంటా? వాడు ఏజ్ ఎంత? చిన్న పిల్లగాడు వాడు. చాక్లెట్లు ఇస్తామని చెప్పి తీసుకొని వెళ్ళారు. దిస్ ఇస్ ద పిక్చర్ ఆఫ్ కింగ్ రామా 3. చచ్చిపోయినాడు కదా, బతుకుంటే ఫోటో తీసుకోవాలి. చనిపోయినాడు కాబట్టి ఫోటో పెట్టారు. ఏర్పడేది అలా తిరుగుతానంటే నమ్ముకోవాలి. This is the soul of Big Buddha. బయలుదేరద్దాం. రైట్ ఇట్లా బయట రైట్ రాదా. What is this? భయంకరంగా ఉన్నావు కలుపుకోండి. ఓ విషయం అసలు సింపుల్ సొల్యూషన్ చెప్పినావు అసలు. నేను కూడా వేస్తా. నువ్వు కూడా వేయరావు వివేక్. రే మనం ఎత్తుకొని రావాలరా, వాడుంటే ఎత్తుకొని వేయకూడదు. ఏరా రే, ఎట్టున్నారు మీరు? నలుగురికి అన్నం పెట్టు, అదే గొప్ప విషయం. దాని గురించి ఏం లేదు. ఏం దేవుడు ఏమో చెప్పాడా ఛాయిస్ అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు తింటున్నా ఏం చేసేది. Now where you are going? Now where you are going? I am going to Asiat Empire. Asiat Empire. How to go in boat? You know? You know? See. Ask him in. Service center over there, sir. Service center over there. This side. Yes. Go. What is? Bye. Bye. Thanks for guiding. Nice to meet you. Nice to meet you too. Thank you so much. Thank you. Thank you. Nice to meet you. Okay. Bye. Bye. Bye bye. 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 Okay. Bye. Bye. వెళ్దాం. కరెక్ట్గా మన ఎంట్రీకి మా అసలు వాట్పూ నుంచి ఏషియాట్ ఎంపైర్ జస్ట్ రివర్లో వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అందుకని నట్టు ప్లాన్ చేసుకుంటే అసలు ఎంత క్రౌడ్ ఉన్నారు. వీళ్ళంతా అటు ఎదురుగా నిలబడుకొని వెయిట్ చేసే వాళ్ళంతా 3 కిలోమీటర్స్ వరకు లైన్లో ఉన్నారు. 3 కిలోమీటర్స్ లైన్ ఆ బోట్లు ఎక్కేదానికి. సో అంత డిమాండ్ వల్ల ఈ టుక్ టుక్ వాళ్ళు ట్యాక్సీ వాళ్ళంతా పర్ పర్సన్కి 500 బాత్స్ అడుగుతున్నారు. జస్ట్ 5 కిలోమీటర్స్కి 500 బాత్స్ పర్ పర్సన్. ఇప్పుడు మేము ముగ్గురం ఉన్నాం. 1500 బాత్ 1500 బాత్స్ అడుగుతాను. బాగా మన ఇండియన్స్ ఎక్కువ అయిపోయేసరికి ఫుల్ డిమాండ్. ఇండియన్సే కాదులే, చాలా కంట్రీస్ నుంచి ఉన్నారు. మాకు బేసిక్గా క్యాబులకి వాటికి ఒక 30,000 40,000 అయిపోయింది 4 days నుంచి.